మన అనంతపురంలో వినాయకుడు, ఇది చాక్లెట్ వినాయకుడు. చాక్లెట్ అంటే కొత్తదనం చూపించినారు వీళ్ళు వినాయకుల్లో. నేను చూడండి, అన్ని చాక్లెట్తో వాళ్ళు అంతా తయారు చేశారు వినాయకుడు. మొత్తం ఏ టు జెడ్ చాక్లెట్స్ అంతా, మొత్తం వినాయకుడు మొత్తం మగం కారణింటి కింద వరకు చాక్లెట్స్. 5 స్టార్ చాక్లెట్ అంట, పెప్పర్మెంట్ చాక్లెట్లు అంట, మొత్తం చాక్లెట్స్ పెట్టి తయారు చేశారు. చూడండి ఎంత వెరైటీగా ఉందో వినాయకుడు. ఇది మన అనంతపూర్లోనే బెస్ట్ వినాయకుడు అంటే ఇంక ఇదే వినాయకుడు. ఇంకా ఈ వినాయకుడు తర్వాతనే ఈ వినాయకుడు వచ్చి ఫస్ట్ రోడ్లో ఉంది. సైఫుల్లా బ్రిడ్జి ఉంది కదా, ఎవరైనా మనం చూడాలా, ఎవరైనా ఇన్వైట్ చేయాలనుకుంటే గిన సైఫుల్లా బ్రిడ్జి నుండి దిగుతానే లెఫ్ట్ సైడ్ తిరిగినామంటే గిన బస్ స్టాండ్ ఇంటి వచ్చినప్పుడు ఇది చూడండి 5 స్టార్ చాక్లెట్ అంట, చిన్న చిన్న చాక్లెట్తో వీళ్ళు ఒకటి కొత్తదనం చూపించినారు. ఈ అనంతపూర్లోనే ఈ వినాయకుడు మాత్రం ఏ వినాయకుడు లేదు. ఈ వినాయకుడు మొత్తము అనంతపూర్లో ఏ టు జెడ్ వినాయకులు తీసాం చూడండి. ఇది సెకండ్ రోడ్లో ఉంటుంది. ఈ వినాయకుడు కూడా వెరైటీగా ఉంది చూడండి, ఎంత డిఫరెంట్ అంటే. ఇది కూడా దగ్గర 30 అడుగులు ఉంటుంది వినాయకుడు హైటు. వీళ్ళు కూడా కొత్తదనం అంటే ఆ వినాయకుడే వీళ్ళు డెకరేషన్ పైన డిఫరెంట్ మోడల్స్ వేశారు, అంటే కలర్స్ వేశారు. చూడండి ఎట్లుంది చూడండి, ఎంత డిఫరెంట్ అంటే అంత డిఫరెంట్ ఉంటుంది. ఈ ఫస్ట్ రోడ్డు, సెకండ్ రోడ్డు, థర్డ్ రోడ్డు, ఈ వినాయకులన్నీ వచ్చి ఫస్ట్ రోడ్డు, సెకండ్ రోడ్డు, థర్డ్ రోడ్డు, మూడో రోడ్డు. ఎంత డిఫరెంట్ అంటే అంత డిఫరెన్స్ చూపించారు. ఎందుకంటే మనం కూడా రేపొద్దున సెట్టింగ్ చేసుకోవాలంటే ఈ వినాయకులు లాస్ట్ వరకు చూడండి, ఈ వీడియో తెలుస్తుంది. మనం అంటే ఎవరైనా వినాయకులు వేసుకుంటారు కదా, సెట్టింగ్ చేసుకోవడానికి, మనం డిఫరెంట్ మోడల్స్ చేసుకోవడానికి మనకు ఐడియా వస్తుంది. లేదండి అనుకో ఐడియా రాదు. బయట సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలని కూడా వీళ్ళు ఐడియా చూపించారు. ఎందుకంటే మన వీడియో చూసానుకో బయట సెట్టింగ్ ఇది వెరైటీ ఉంటుంది చూడండి. ఈ సెట్టింగ్ మొత్తము మనకు ఐడియా ఉండదు. మనం ఒకసారి వీడియో చూసామంటే లాస్ట్ వరకు వీడియో చూసి మనం ఇంకా వచ్చి చూసామంటే ఇంకా వెరైటీ. దీనికి అంతా పూలు అంటే పవర్ ఉంటాయి కదా, బొకేలు మొత్తం కనిపించారు. పైన 20 రూపాయలే అంటే లడ్డు. మనం ఎందుకంటే 20 రూపాయలు టోకెన్ ఇచ్చారంటే ఇది ఫ్రీగా ఉంటుంది. టోకెన్ కూడా 20 రూపాయలు. మనం ఏలం ఎక్కేదిలో ఏమీ లేదు. చూడండి కూడా వీళ్ళు కూడా కొత్తదనం, ఎంత కొత్తదనం అంటే అంత కొత్తదనం చూపిస్తుంది. ఇక్కడ జంతువులు పెట్టి ముందర వెరైటీ పెట్టి చూపించారు చూడండి. లోపలికి పోతే వినాయకుడు కూడా కొంచెం కాస్ట్లీ వినాయకుడు. వీళ్ళు దగ్గర చాలా మంది చేస్తున్నారు వినాయకుడు. ఇక్కడ ఒక లడ్డు వచ్చి ఏలం ఉంటుంది, అంటే ఒకటి ఫ్రీగా మనకు ఎవరన్నా వస్తుంటారు కదా భక్తులకు 20 రూపాయలు తీసుకొని టోకెన్ ఉంటుంది. మిగతా లడ్డు వచ్చి ఏలం వేస్తారు చూడండి. ఈ వినాయకుడు దగ్గర 5-6 లక్షలు పడి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కూడా మట్టితో చేపిస్తారు వినాయకులు. మనం కొనేది అలాగే మట్టి వినాయకులు అలాగే. పాతకాలం ఋషులు వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళు కూడా చాలా కొత్తదనం అనేది వెరైటీ చూపించారు ఇక్కడ కూడా. ఇది ఫస్ట్ రోడ్డు, సెకండ్ రోడ్డు, థర్డ్ రోడ్డు. ఇంత కొత్తదనం ఎక్కడా లేదు చూడండి. ఎంత కొత్తదనం అంటే కొత్తదనం ఉంది. బయట కూడా సూపర్ సెట్టింగ్ ఉంది వీళ్ళ దగ్గర. సెట్టింగ్స్ అంటే ఇట్లా చేసుకోవాలి, వెరైటీ కూడా. అంటే బయట ఉంటే కొత్తదనం ఉంటేనే లోపలికి వస్తారు. అంటే వినాయకుడిని చూడాలి కదా, కాంపిటీషన్ ఉంది, భయంకరమైన కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అట్లా ఉంటుంది. ఈ వినాయకుడు వచ్చి హిమాలయం అంటే దూదేసి చేసినా చూడండి, హిమాలయాల్లో ఉంటుంది కదా ఆ టైప్ పెట్టారు అంతా. వీళ్ళు కూడా కొత్తదనం చూపించారు. కొత్తదనం ఉన్న వినాయకులే మేము అన్నీ తీసినాం. అంటే వెరైటీగా ఉండేవి వినాయకుడు అందరూ పెడతారు, కానీ వినాయకుల్లోనే వీళ్ళు కొత్తదనం చూడండి. కింద దూదేసి లైటింగ్ కూడా బలి సెట్టింగ్ చేశారు. వీళ్ళైతే పైన కూడా బ్లాక్ వైట్ కలర్ కాంబినేషన్ కూడా బాగా వీళ్ళు తయారు చేశారు. ఈ వినాయకుడు వెరైటీగా ఉంది. ఇంకా అనంతపూర్లోనే నెంబర్ 1గా ఉంది చూడండి. ఎంత వెరైటీగా ఉంది, అంత వెరైటీగా ఉంది చూడండి వినాయకుడు. ఈ వినాయకుడు కూడా కొత్తదనం ఉంది చూడండి. ఎంత కొత్తదనం అంటే అంత కొత్తదనం. ఎందుకంటే బుక్ అంటే మాస్టర్లు మాత్రమే ఈ స్కూల్లో టీచర్ చెప్తుంటారు కదా, బుక్ పెట్టి అంత వెరైటీగా చేశారు చూడండి. ఈ వినాయకుడు కూడా ఎక్సలెంట్ వినాయకుడు. ఇక్కడ కూడా చూడండి సూపర్ సెట్టింగ్. ఇది సప్తగిరి సర్కిల్లో ఎంత సెట్టింగ్ వేశారంటే అంత సూపర్ సెట్టింగ్ వేశారు మొత్తము. ఇంకా ఈ సప్తగిరి అనంతపూర్లోనే ఇంకా సప్తగిరి సర్కిల్లో ఉన్నట్ల వినాయకుడు ఎక్కడా ఉండదు చూడండి. ఎంత వెరైటీగా పెట్టాడు వినాయకుడు. పైన కూడా సెట్టింగ్ అలాగే వేశారు, గొడుగులు పెట్టి కిందికి ఏలాడదీసి కలర్స్ పెట్టారు గొడుగులకి. ఆ కలర్స్ పెట్టామంటే నీకు వెరైటీగా ఉంటుంది చూడండి. ఎంత వెరైటీగా అంటే అంత వెరైటీగా ఉంటుంది వినాయకుడు. నీకు బయట సెట్టింగ్ కూడా వీళ్ళు ఎక్సలెంట్గా వేశారు. అయోధ్య మాదిరి పెట్టారు చూడండి. అంటే వీళ్ళు డిఫరెన్స్ పెడతానే ఉంటారు, ఇయర్ మారుస్తూ ఉంటారు. వీళ్ళకి నాలెడ్జ్ ఉన్నంత మనకు అనంతపూర్లో ఎవరికి ఉండదు. ఇంక ఈ వినాయకుడు వచ్చి అనంతపూర్లో వీళ్ళే ఇంకా టాప్గా పెట్టేది. ఇంక వీళ్ళ తర్వాత ఇంకా అనంతపూర్లో మన డిస్ట్రిక్ట్లో ఎవరైనా కానీ దీనికి చూడండి
కత్తులు పట్టుకొని వినాయకుని దగ్గర వెరైటీగా పూజ చేస్తా అంటే